ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుప్పెడు మందితో మొదలైన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. దేశ రాజకీయాలను శాసిస్తోంది. ఆర్ఎస్ఎస్ స్థాపన ఎదుగుదల భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతం. దేశభక్తిని పెంపొందించి నిస్వార్థమైన సేవను అలవాటు చేసే ఆర్ఎస్ఎస్ నీది నాది కాదు మనది అనే ఫీలింగ్ను ప్రతి ఒక్కరిలో నింపుతుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఎలా మొదలైంది? 15 మందితో మొదలైన సంస్థ ఇప్పుడు దేశ రాజకీయాలను ఎలా శాసిస్తోంది? మందితో మొదలైన ప్రస్థానం దేశ రాజకీయాలనే శాసిస్తున్న వైనం. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి 100 ఏళ్లు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో కీలక ఘట్టాలేంటి? ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం వెనక కారణాలేంటి? కొద్దిమంది యువకులతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ ఇప్పుడు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా తన ప్రస్థానం ప్రారంభించిన మోదీ దేశ ప్రధానిగా ఎదగడం సంఘ్ విజయానికి నిలువెత్తు నిదర్శనం. ఆర్ఎస్ఎస్ అంటే నవభారత నిర్మాణానికి పునాది వేయడమే కాదు, విదేశీ శక్తులకు లొంగకుండా స్వధర్మాన్ని అనుసరిస్తూ అంతర్గత శత్రువులను అధిగమిస్తూ ప్రపంచానికి భారతదేశ శక్తిని పరిచయం చేస్తూ దేశ గౌరవాన్ని రక్షణగా నిలబడే సంస్థ. 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో తన కార్యకలాపాల్ని విస్తరించడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. 100 ఏళ్ల ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఆర్ఎస్ఎస్. భారతదేశంలో రకరకాల మతాలు, కులాలు, జాతులు ఉన్నా మనమంతా భారతీయులం అనే భావనను పెంపొందించి దేశ సమగ్ర వికాసానికి ఆర్ఎస్ఎస్ పాటుపడింది. ఈ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 83,000కు పైగా రోజువారీ శాఖలు ఉన్నాయి. జనాలను జాతీయత, ఏకతా భావాల వైపు నడిపిస్తూ దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ భారతదేశపు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఆర్ఎస్ఎస్ ఎదిగింది. బ్రిటిష్ వలస పాలనలో హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవార్ 1925లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించారు. 17 మందితో నాగ్పూర్లో చిన్న శాఖగా ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ క్రమంగా దేశం నలుమూలలా విస్తరించింది. వివిధ క్షేత్రాలలో సంఘ్ ఏర్పాటు చేసిన సంస్థలు ప్రపంచంలోనే అతి పెద్దవిగా గుర్తింపు పొందాయి. ఎలాంటి సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల్లాంటివి లేని ఒక సంస్థ 100 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ వస్తోంది. సుమారు 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఆర్ఎస్ఎస్ ఎలాంటి అంతర్గత కలహాలు లేకుండా కొనసాగుతోంది. ఆర్ఎస్ఎస్ సంస్థను ప్రకటించినప్పుడు హెగ్డేవార్తో పాటు విశ్వనాథ్ కేల్కర్, భావ్జీ గావ్రే, అన్నా సహా, బాలాజీ ఉద్దార్, బాపురావు బేది లాంటి వారు ఉన్నారు. ఆ రోజుల్లో కేవలం హిందువులని ఏకం చేయాలన్నది ఒక్కటే ఆశయం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరు 1926 ఏప్రిల్ 17న నిర్ణయించారు. అదే రోజున హెగ్డేవార్ని సంఘ్ ప్రముఖుగా ఎన్నుకున్నారు. సర్ సంఘాచాలకుగా హెగ్డేవార్ను 1929 నవంబర్లో నియమించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జరీపట్కా మండల్, భారతోద్ధారక మండల్ అనే పేర్లపై చర్చ జరగగా మొత్తం 26 మంది సభ్యుల్లో నుంచి 20 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కే ఓటు వేశారు.
ఇలా ఆర్ఎస్ఎస్ అనే చరిత్ర పుట్టింది. హెగ్డేవార్ హయాంలో ప్రారంభమైన సంఘ్ మాధవ సదాశివ గోల్వల్కర్, మధుకర్ దత్తాత్రేయ దేవరస్ హయాంలో ప్రపంచమంతా విస్తరించింది. వివిధ క్షేత్రాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి సంఘాన్ని ముందుకు నడిపించారు. 1940లో గురూజీగా ప్రసిద్ధి పొందిన మాధవరావు సదాశివ గోల్వల్కర్ సరసంఘ చాలకుగా నియమితులై బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంతో హిందుత్వ భావనను మరింత బలపరిచారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం తర్వాత స్వయం సేవకులు అనేక అనుబంధ సంస్థల్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్, విద్యా రంగంలో ఏబీవీపీ, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, వ్యవసాయ రంగంలో భారతీయ కిసాన్ సంఘ్, వనవాసుల కోసం వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, సేవా రంగంలో సేవా భారతి, ఆరోగ్యం కోసం సక్షం, ఆరోగ్య భారతి, సహకార రంగం కోసం సహకార భారతి, స్వదేశీని ప్రోత్సహించేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్, న్యాయం కోసం అధివక్త పరిషత్, ఉద్యోగుల కోసం లఘు ఉద్యోగ్ భారతి, క్రీడా రంగం కోసం క్రీడా భారతి, సాహిత్య రంగంలో సాహిత్య పరిషత్, సంస్కృత భారతి, వినియోగదారుల కోసం గ్రాహక్ పంచాయత్, ఇలా ప్రతి రంగంలోనూ విస్తరించాయి. సరస్వతి శిశు మందిర్లు చిన్నప్పటి నుంచే సంస్కారాన్ని నేర్పుతున్నాయి. వీటన్నింటినీ కలిపి సంఘ్ పరివారుగా పిలుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఈ సంస్థలు ఉన్నా వేటికవై స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ కలిసికట్టుగా హిందూ సంఘటన మహాయజ్ఞంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ప్రధాని మోదీతో పాటు వాజ్పేయి, అద్వానీ, రామ్నాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ ఇలా ఎంతో మంది నాయకులను దేశానికి అందించింది. బీజేపీలో ఉన్న వారిలో ఎక్కువ శాతం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే. అనేక భాగాలుగా, శాఖలుగా విస్తరించిన ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ ఇండియాలో స్వతంత్ర భారతంలో కీలక పాత్రను పోషించింది. సేవ, విద్య, రాజకీయ, సాంస్కృతిక విభాగాలు ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేస్తూ వచ్చాయి. రాజకీయ రంగంలో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. తిథి ప్రకారం అక్టోబర్ 1న ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. 100 ఏళ్ల వేడుకను అద్భుతంగా నిర్వహించారు. అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చారిత్రక ప్రయాణాన్ని తెలియచేసే స్మారక తపాలా బిళ్లతో పాటు నాణాలను విడుదల చేశారు. చిన్న సంస్థగా మొదలైన ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంగా ముందుకు సాగడం, శతాబ్ది ఉత్సవాల నాటికి దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం ఆ సంస్థ సాధించిన గొప్ప విజయమే. స్వీయ శిక్షణ, దేశభక్తి, నైతిక విలువల పెంపకం అనే సైద్ధాంతిక భావాజాలమే లక్ష్యంగా ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశమంతా విస్తరించి భారత్ అందించిన వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఒక సాంస్కృతిక ఉద్యమంగా నిలిచింది. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం పూల పాన్పేం కాదు, వివాదాలు, నిషేధాలు ఎదురయ్యాయి. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంలో కీలక ఘట్టాలేంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి ఏం చేసింది? పండగల ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు, 100 ఏళ్ల ప్రస్థానంలో కీలక ఘట్టాలేంటి? ఆర్ఎస్ఎస్ ను వెంటాడిన వివాదాలు ఏంటి? దేశానికి ఆర్ఎస్ఎస్ ఎలా బలంగా నిలిచింది? ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయి? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం పూల బాటేం కాదు. ఎన్నో అవరోధాలు, మరెన్నో వివాదాలు. సముద్ర కెరటంలా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తూ వస్తోంది ఆర్ఎస్ఎస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధానికి గురైంది. 1947 నుంచి 1977 వరకు ఆర్ఎస్ఎస్ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఒకసారి, 1975లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన రెండోసారి, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత మూడోసారి ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు.
ఎమర్జెన్సీ తర్వాత ఆర్ఎస్ఎస్ తన విస్తరణ వేగాన్ని పెంచింది. లక్షలాది మంది యువకులు సంఘ శిబిరాల ద్వారా ప్రేరణ పొంది దేశ నిర్మాణ కార్యక్రమాల్లో భాగమయ్యారు. గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం శాఖను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో గృహ సంపర్క కార్యక్రమాలను విస్తరించింది. ఈ కాలంలోనే సంఘం కేవలం క్రమశిక్షణకు మాత్రమే కాకుండా సామాజిక సేవకు ఒక శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. 100 ఏళ్ల చరిత్రలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు నిషేధాలు, ప్రతిబంధకాలు, వివాదాలు ఎదురైనా ప్రతి దశలో తన శ్రేణులను విస్తరించుకుంటూ ముందుకెళ్లింది. హిందూ సమాజాన్ని సంఘటితం చేసి జాతీయ పునరుజ్జీవానికి దారితీసేలా కృషి చేసేందుకు ఏర్పాటైంది. యుద్ధాలు, ఎమర్జెన్సీ, రామజన్మభూమి ఉద్యమం వంటి కీలక దశల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర దేశ రాజకీయ, సామాజిక మార్పులను ప్రభావితం చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఆర్ఎస్ఎస్ దేశానికి ఎంతో చేసింది. దేశం పెను ప్రమాదాలు, విపత్తులు ఎదుర్కొన్నప్పుడు స్వయం సేవకులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవలందించారు. పాక్, చైనాతో భారత్ యుద్ధం చేసిన సమయంలో భారత సైన్యానికి అండగా నిలబడ్డారు. దేశ విభజన, పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లోని హింస, దోపిడీ, అత్యాచారాలను నిలువరించడం, వలస వచ్చిన శరణార్థులకు శిబిరాల ఏర్పాటు, కరువు సమయంలో నిత్యావసర వస్తువులను అందించడం లాంటి చర్యలతో ఆర్ఎస్ఎస్ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 1977 నాటి దివిసీమ ఉప్పెనకు బలైన 20,000 మంది మృతదేహాలను ఖననం చేయడానికి సైనికులు కూడా వెనుకడుగు వేసినప్పుడు స్వయం సేవకులే రంగంలోకి దిగి మృతదేహాలను, పశువుల కళేబరాలను ఖననం చేశారు. 1960-63 మధ్య చైనాతో యుద్ధం సమయంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సేవలో పాల్గొన్నారు. 1965 ఇండోపాక్ యుద్ధం సమయంలోనూ ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. భూకంపాలు, తుపాన్లు, రైలు ప్రమాదాలు, కరువు కాటకాలు, కరోనా లాంటి విపత్తుల సమయంలో ఆర్ఎస్ఎస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్, చైనా యుద్ధం సమయంలో ఆర్ఎస్ఎస్ సేవలను గుర్తించిన అప్పటి ప్రధాని నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనాల్సిందిగా సంఘ్ను ఆహ్వానించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై ఎవరెన్ని విమర్శలు చేసినా 100 ఏళ్ల దేశ చరిత్రలో ఆ సంస్థకు చాలా ప్రత్యేకమైన పేజీలున్నాయి. రాజకీయంగా బీజేపీ ఇప్పుడు దేశాన్ని శాసిస్తోంది అంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్. ఆ సంస్థకు ఉన్న బలమైన సిద్ధాంతాల పునాదులే దేశభక్తి, ఐక్యతను ప్రోత్సహిస్తూ వసుదైక కుటుంబం భావాన్ని ఆర్ఎస్ఎస్ అమలు చేస్తోంది. యువత, మహిళలు, రైతులు, గిరిజనుల అభ్యుదయానికి కృషి చేసింది. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య కార్యక్రమాలు నడుపుతోంది. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేపట్టాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఆ సంస్థ అనుసరించే విధానాలు, ఇచ్చే శిక్షణలు అలానే ఉంటాయి. దేశం కోసం మనం, ఇది ఆర్ఎస్ఎస్ ఆశయం. నమస్తే సదావత్సలే మాతృభూమే అనేది సంఘ్ ప్రాణగీతం. హిందువులంతా కలిసి తల్లి భరతమాతను ఈ ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టాలి అన్నది ఆర్ఎస్ఎస్ ఏకైక లక్ష్యం. దీనికోసం ప్రతి భారతీయుడిని, ముఖ్యంగా యువతను దేశ నిర్మాణంలో పాలు పంచుకునేలా చేయాలన్నదే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.